అనుకోకుండా మళ్ళీ ఒకసారి మేము మన వీరాచారి హోటల్ ఉంది కదా, ఆ హోటల్కి వెళ్ళాము ఈరోజు. బోన్లెస్ చికెన్ కర్రీ పుల్కా చెప్పాము. పుల్కా విత్ బోన్లెస్ చికెన్ కర్రీ. ఈసారి అయితే లాస్ట్ టైం కాకుండా ఈసారి కొంచెం ఆయిల్ తక్కువ వేయమని చెప్పా. ఫస్ట్ టైం ఆయిల్ తక్కువ వేసి పుల్కా కూడా వేడి వేడి తీసుకోమని చెప్పిన. ఆ రెండు సేమ్ ఆయిల్ ఇచ్చారు. ఇంకా చూడడానికి అయితే ఇంకా ఇలా ఉన్నవి ఇవి చాలా ఫ్రెష్ తీసుకొచ్చారు వేడి వేడిగా. మేము కూడా కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాము, నేను మా అన్నయ్య. మంచిగా పుల్కా ఉంది కదా, పుల్కా విత్ బోన్లెస్ చికెన్ కర్రీ ఇక్కడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా ఇష్టము. నేనైతే అదే ట్రై చేస్తాను. ఈసారి ఇంకా టేస్ట్ అనిపించింది మన లాస్ట్ టైం కంటే కొంచెం బెటర్, బాగుంది ఈసారి అయితే. నెక్స్ట్ వచ్చేసి మనడు బాగా యాక్టివ్గా ఉన్నాడు. వీడియోలు చూపించాను నన్ను కూడా అని చెప్పేసి అంటే చూపించా. నెక్స్ట్ వచ్చి మనం జీరా రైస్ ఉంది కదా, జీరా రైస్ బోన్లెస్ చికెన్ కర్రీ చేసాము. మంచి బాదం కిస్మిస్ ఇవి కూడా బాగా వేస్తారు, బాగున్నవి. ఈసారి అయితే జీరా రైస్లోకి అయితే మన బోన్లెస్ చికెన్ కర్రీ అయితే సూపర్. ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా టేస్ట్ ఉంది. ఆ జీడిపప్పులు అయితే ఫుల్గా వచ్చేసాయి, కిస్మిస్ ఇట్లా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చి మన జీరా రైస్లోకి కర్డ్ ట్రై చేస్తాం. అప్పటివరకు నార్మల్గా ఉంది కానీ ఎప్పుడైతే కర్డ్తో ట్రై చేస్తామో టాప్ క్లాస్ అంటే టాప్ క్లాస్ ఉంది, బాగుంది. థ్యాంక్ యూ.